ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఏంటంటే డాక్టర్ సంతోష్ రాజ్ అనే డాక్టర్ పైన ఈరోజు ఎంఐఎం గుండాలు అతి దారుణంగా అతని మీద దాడి చేసి వ్యక్తిగత దూషణలు చేసి తర్వాత ఆయనను అంటే ఒక రకంగా భయభ్రాంతులకు దాదాపు చాలా రోజులు భయభ్రాంతులకు గురి చేసి దాడులకు ఏర్పడ్డారు. దాని తర్వాత ఇది ఒకటే కాదు, ఆ నిర్మల్ అనేక సార్లు హిందువుల మీద కూడా దాడి చేస్తూనే ఉన్నారు అనేక కార్యక్రమాలు. ఇప్పుడు అదే బైంసాల చూస్తే పండగ పూట చేసుకుంటే సకినాల మీద దాంట్ల మీద కూడా మూత్రాలు పోసి తర్వాత వాళ్ళని కొట్టి మొత్తం ఎంత ఇబ్బంది పెట్టారంటే ఈరోజు ఏంది అసలు ఇప్పుడు మామూలుగా డాక్టర్ అనే వ్యక్తి ఆయన ప్రొఫెషన్ ఆయన ఏం చేసుకుంటాడో ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఆయన తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆయన చేసిన దాని మీద ఒకసారి అలాగైతే ఏమైనా చేసినట్టే దాని మీద చట్టంగా చర్య తీసుకోవాలి. కానీ ఈ దాడులు ఏంది, ఈ దాడులు చేస్తూ ఎవరు చెప్పుడో చెప్పుకోకూడి ప్రభుత్వం మాది ఉంది, మాదే చైర్మన్ ఉన్నాము అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతూ అక్కడ వాళ్ళ మీద అది చేసుకుంటే భయభ్రాంతులకు సృష్టిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న కూడా ఏంటి, మొన్న ఆంధ్రాలో వాళ్ళు రాముని గుడి కట్టిస్తామంటే ఒక డిప్యూటీ స్పీకర్ పోతే ఆయన వెళ్ళి దాడి చేయడానికి పోయారు. అంటే ఈ సమాజం ఎక్కడ పోతుంది అంటే హిందుత్వం అనేది నశించుకోవాలన్నా లేకపోతే హిందుత్వం ఉండకూడదా, హిందూ అని చెప్పుకుంటారు భయభ్రాంతులకు గురి కావాల్సిందేనా, ఎప్పుడు ఇట్లా బతకాల్సిందేనా? ఇప్పుడు సంఘం అనేది పెట్టుకున్నది సంఘటితం కోసం పెట్టుకున్నారు. ఈ సంఘము లేకుండా ఏది లేకుండా మనం కేవలం మన అవసరం కోసమే మనం వాడుకొని మన కోసం మన వ్యక్తిగతంగా ఉంచుకుంటే రేపు మనల్ని కూడా రక్షిస్తాడు. అందుకే మేము వాసవి యువసేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఆ సంస్థ ద్వారా మేము సాధ్యమైనంత వరకు సమస్యల పైన నిలదీస్తాము, అదే ప్రోగ్రామ్ చేస్తున్నాము. మా వరకు మేము అన్ని చేస్తున్నాము. ఈ ఈ ఈ చర్యను మేము చాలా బలంగా నాగర్ కర్నూలు ఆర్యవైశ్య శాఖ తరఫున కూడా మేము చాలా బలంగా ఖండిస్తున్నాము. దీన్ని ప్రభుత్వాన్ని కూడా వివిధ మార్గాల ద్వారా ఈరోజు కేవలం ఒకవేళ మా నిరసనను పత్రికా